మే 12th అనమాట. 12th మే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్. సో అందరూ వెళ్ళి ఓటేయండి. మాకెందుకు, ఎవరు గెలిస్తే మాకేంటి, ఎవరు ఓడిపోతే మాకేంటి. అదేంత అంత మాట అన్నారేంటి అసలు? పొలిటీషియన్స్ అంటే మీరంతా చులకనా ఏంటి? పొలిటీషియన్స్ అంటే చాలా తెలివిగలండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు వీడియో మీకు తెలిసిందే, మటన్ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. ముస్లిం స్టైల్స్. తెలిసిందే అంటే ఎలా తెలుసు? టైటిల్ లో రాస్తాం కదా, అలా అంటారా? అలా తెలుస్తుంది. అది కాకుండా thumbnail లో కూడా తెలుస్తుంది కదా బిర్యానీ ఉంటుంది. అలాగా? ఈ మధ్య ఏంటి తెలుగు బాగా పెరిగిపోతుంది మీకు? అంతా మీదేనండి. ఓకే ఓకే, ఇప్పుడు ఈయనైతే మటన్ కట్ చేస్తున్నారండి. నేనైతే చికెన్ కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, మా హీరో వచ్చేసాడు. ఇప్పుడే స్విమ్మింగ్ వెళ్ళొచ్చాడు మా వాడు. Yeah, I was swimming. I learned how to back swim. I learned how to float better now, and I'm less likely to drown. ఓకే, ఇదెందుకు, ఇది ఇంట్లో ఇదెందుకు తీసే? I have really short sleeves. షార్ట్ స్లీవ్ అయితే ఏమైంది? Look how short they are. అయితే ఏమైంది? I wanted to feel like I'm wearing a novelist. ఈ రోజు ఏంటి? ఈ రోజు మదర్స్ డే ఫ్రెండ్స్. Happy Mother's మే 12th అనమాట. Happy Mother's 12th మే రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్. సో అందరూ వెళ్ళి ఓటేయండి. ఎవరికి ఏమంటారు? ఈ వీడియో పెట్టే లోపల అందరూ వేసేసే ఉంటారు. వేసేసే ఉంటారు. ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి. అంటే రిజల్ట్స్ రావడానికి టైం పడుతుంది కదా, 2-3 days, 1 week పడుతుందేమో కదా. 1 week, 10 days, 15 days మాకు తెలియదు. Daddy is going to be sad because mommy at Mother's Day, mommy is going to be the only parent the kids are going to pay attention to. So this day daddy will be very sad. నువ్వు హ్యాపీ చేయి డాడీని. ప్యాంపర్ చేసి ఫాదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే రోజు హ్యాపీ ఉంటాం. అందరికి మదర్స్ డే శుభాకాంక్షలు అండి. మదర్స్ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ మదర్స్ డే. అయిపోయిన తర్వాత చెప్తున్నాము, ఈ రోజు కాబట్టి ఈ రోజు చెప్తున్నాము. మాకైతే ఈ రోజే. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తామో తెలియదు. మోస్ట్లీ రేపు రావచ్చు, అంటే మదర్స్ డే అయినా నెక్స్ట్ డే రావచ్చు మీకు. ఇక్కడ మటన్స్ లో ఈ కొవ్వు ఎక్కువ ఉంటుందండి, వైట్ కలర్. ఇది చాలా డేంజర్ అన్నమాట. రబ్బర్ లాగా ఉంటుంది. ఈ కొవ్వు మొత్తం తీసేసి ఇలా రెడ్ గా వచ్చినట్టు కట్ చేస్తాం అన్నమాట. చూసారా, కట్ చేయక ముందు ఇలా ఉంటుంది అన్నమాట. అంత వైట్ వైట్ గా కొవ్వు అంతా తీసేస్తాం మనం. ఈ కొవ్వుతో తింటే అంతే, గుండె జబ్బులు, ఆ తర్వాత స్ట్రోక్లు అన్నీ వస్తాయన్నమాట. చూసారా, చికెన్ అయితే నేను ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. చికెన్ పకోడీ కోసము ఏమేమి వేస్తానో చూపిస్తాను ఇప్పుడు. చికెన్ పకోడీ కోసం ముందైతే ఇందులో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఒక 1/4 teaspoon పసుపు, రుచికి సరిపడా కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నేను మసాలాలన్నీ ఒకేసారి వేయట్లేదండి, ముందైతే ఈ 4 వేసి కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అన్నమాట ఈ చికెన్ ముక్కలకి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఒక అరచక్క నిమ్మరసం అయితే వేస్తున్నాము. అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలండి. పుదీనా మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, పుదీనా ఉంటేనే ఈ టేస్ట్ బాగుంటుంది. కసూరి మేథి కూడా వేసుకోవాలండి.
ఇలా చేత్తో కొంచెం నలిపేసి వేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట కలిపేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ కూడా వేసుకోవాలండి. చికెన్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. 1 kgకి 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఎగ్స్ లేకపోతే పెరుగు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి, ఇదైతే ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాం. లాస్ట్లో ఇప్పుడు కార్న్ఫ్లవర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కార్న్ఫ్లవర్ మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, తగినంత చూసుకుని వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఇలా అంతా కలిసేలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో వదిలేయాలండి. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ అయినా ఉంచేయచ్చు, లేకపోతే ఒక 1-2 గంటలు ఉంచినా పర్లేదు. మీరు ఎప్పుడైనా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళకి వెళ్ళుంటే కనుక హలియా అనేది ఒకసారైనా ట్రై చేసి ఉంటారు. హలియా చేయడానికి నేను ఇక్కడ శనగపప్పు కూడా నానబెట్టేసానండి కడిగేసి. ఇప్పుడు ఈ శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు కూడా వేసుకుని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. బిర్యానీ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. హలియా కోసం సొరకాయ తీసుకుని పీల్ చేస్తున్నానండి. పైన స్కిన్ మొత్తం కూడా పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేస్తున్నారా? పీల్ చేస్తున్నాను. ముక్కులోకి పీల్చాలా లేకపోతే ఏంటి? చెవిలోకి పీల్చాలి. ముక్కుతోనే కదా పీల్చేది. ఈ పీలర్తో ఈ స్కిన్ పీల్ చేయాలి. ఓ పీల్ చేస్తున్నారా? ఓకే ఓకే. నేను పీల్ చూస్తున్నా అంటే ముక్కులో నుంచి పీల్ చేస్తారేమో దాన్ని అనుకున్నా. ఏంటండి ఎలక్షన్ న్యూస్ చూసి ఎలక్షన్ న్యూస్ నేను ఎక్కడ చూసాను? IPL చూస్తున్నాను. ఏంటి ఎలక్షన్స్ ఫాలో అవ్వట్లేదా మీరైతే? లేదు. మాకెందుకు, ఎవరు గెలిస్తే మాకేంటి, ఎవరు ఓడిపోతే మాకేంటి? అదే అంత మాట అన్నారేంటి అసలు? అంతేగా. అదేంటి ఇప్పుడు ఎవరన్నా మనకు ఇష్టమైన రాష్ట్రం భవిష్యత్ అండి. భవిష్యత్తు మన చేతిలో లేనప్పుడు మనం ఎందుకు చిల్? మన చేతిలో ఎందుకు లేదు? ఓటు వేసే అధికారం ఉంది కదా. ఒకళ్ళు ఓటేస్తే అయిపోదండి, అందరు వేస్తారు కదా. అందరు వేసి రిజల్ట్స్ అటు ఇటు చేసేస్తారు. ఎవరిని అడుగుతారు వెళ్ళి మీరు? అప్పుడు ఎందుకు చేస్తారు రిజల్ట్స్? అటు ఇటు ఊరుకుంటారా ఏంటి సామాన్య ప్రజలు? భలే వాళ్ళే. ఏంటి పొలిటీషియన్స్ అంటే మీకంతా చులకనా ఏంటి? పొలిటీషియన్స్ అంటే చాలా తెలివిగలండి. మనమంతా జనాలు వెర్రి జనాలు అంటారు కదా, గుర్రె జనాలు. అంతే అంటారా? మన చేతుల్లో ఏం లేవు. డబ్బులు ఉన్న వాళ్ళదే రాజ్యం అక్కడ, డబ్బులు ఉన్న వాళ్ళదే న్యాయం అని అక్కడ. ఇక్కడ చూపిస్తున్నట్టు సొరకాయని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. ఈ హలియాలో అయితే ఈ సొరకాయ ముక్కలు హైలైట్ అన్నమాట. ఉత్తినే తినేయచ్చు అలాగే. నా పని అయితే అయిపోయిందండి. మటన్ కట్ చేసేసాను. ఇక నా పని కూడా అయిపోయిందండి, సొరకాయలు కట్ చేసేసాను. మరి ఇంకా తినేది ఎప్పుడు? వండాలి, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఆంధ్ర స్టైల్ మటన్ బిర్యానీ అండి. వీళ్ళ పెద్దమ్మ వండుతారు, బాగుంటుంది టేస్ట్. సో ఆ స్టైల్లో వండుతున్నాను ఇప్పుడు నేను. మా పెద్దమ్మ చేసే మటన్ బిర్యానీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. ఆంధ్ర స్టైల్. ముస్లిమ్స్ ఇళ్ళలో మోస్ట్లీ సేమ్ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతారు. నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ తిన్న వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ, ఒకవేళ తినని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను, ఒకసారి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అఖ్ని అంటారు కదా. అఖ్ని పలావ్ అంటాం. ఓకే గూగుల్, హౌస్ ద వెదర్? Right now in Troy, it's 22 degrees and sunny. ప్రస్తుతానికి అయితే 22 degrees, 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇది జనరేటర్, దీనికి సర్వీసింగ్ చేయాలి. ఆయిల్ ఫిల్టర్ బుక్ చేశాను, అది చేంజ్ చేద్దాం రేపు ఎల్లుండో టైం దొరికినప్పుడు. ఇంజిన్ ఆయిల్ అమెజాన్లో, తర్వాత ఆయిల్ ఫిల్టర్ అనమాట. ఇవి రెండు చేంజ్ చేయాలి. ఇయర్లీ కానీ ఒక 2 yearsకి ఒకసారి కానీ చేంజ్ చేయాలన్నమాట. ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి ఒక్కోసారి. అది స్టాండ్ బై జనరేటర్ అంటారు, హోల్ హౌస్ స్టాండ్ బై జనరేటర్. మనకి కరెంటు పోతే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది అనమాట అది.
కరెంట్ వస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది చూసారా గ్యాస్ పైప్ లైన్, మన వంట గ్యాస్ ఉంటుంది కదా ఆ గ్యాస్తోనే నడుస్తుంది. గ్యాస్ పైప్ లైన్ డైరెక్ట్గా ఉంటుంది, దానికి మీటర్ ఉంటుంది, ఎంత వాడుకుంటే అంత బిల్ వస్తుంది అన్నమాట. ముందైతే నేను హలాకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా కట్ చేసుకున్నవి, అవి ఒక కుక్కర్లోకి వేసుకుంటున్నాను. ఇన్నైతే సరిపోతాయి. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటాలు, సొరకాయ ముక్కలు, వంకాయల ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ అసలు ఏం వేయమన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా, నేను ఇక్కడ అయితే కళ్ళుప్పు వేస్తున్నాను, సాల్ట్ అయినా పర్లేదు. ఇదంతా కూడా ఒకసారి కలిసేటట్టు ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసేసి ఉడికించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి కొంచెం కుక్ అవ్వాలన్నమాట. మరీ ఎక్కువగా మగ్గిపోకుండా కాస్త కుక్ అయితే చాలు. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, నేను కుక్కర్ గ్యాస్ కట్ అయితే పెట్టలేదు, ఇక్కడ జస్ట్ మామూలుగా పెట్టేస్తున్నాను. ఇందాక మనం బాయిల్ చేసేసుకున్నాం కదా, ఇది శనగపప్పు. ఇది కూడా కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, ఇవి క్రొసాన్స్ అంటారు, బ్రెడ్స్ లాంటివి. ఆకలి అవుతుంది, తింటున్నాం అన్నమాట. ఇప్పుడు బిర్యానీ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ మధ్యలో ఆకలి అయితే ఇలాంటివి వేస్తాం అన్నమాట తిండి. మధ్యాహ్నం ఏంటి లంచ్ చేయలేదుగా ఈరోజు? మధ్యాహ్నం తెలియదు, అదే మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఈవినింగ్ డిన్నర్ చేసేస్తాం అనమాట. మీరు ఒక బ్రేక్ తీసుకోండి, మేము క్రొసాంట్ లాగించేసి వస్తాము. మటన్ బిర్యానీ కోసం అయితే ముందుగా మనం మటన్ ఉడకబెట్టుకోవాలండి. మటన్ నేను కడిగి తీసుకున్నాను. ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి కొన్ని, అలాగే పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 టీ స్పూను కారం కూడా తీసుకుంటున్నాను. ఉప్పు కూడా తీసుకోవాలండి. ఉప్పు అయితే ఇందులో కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే మనం నీళ్ళలో వేసిన తర్వాత ముక్క కొంచెం చప్పబడుతుంది కదా, అందుకని కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొద్దిగా కొబ్బరి పేస్ట్ కూడా, ఇది ఎండు కొబ్బరి పేస్ట్ అండి, పచ్చి కొబ్బరి అయినా పర్లేదు. అలాగే కాస్త పెరుగు కూడా వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి, ఉడకడానికి అన్నమాట ఇది. ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వైపు అయితే హలియాకి రెడీ అవుతుంది అన్నమాట. ఇది చూసారు కదా, ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకోవాలండి. సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి బాగా ఉడికిపోయాయి కాబట్టి ఇవి వేరేగా తీసేసుకుంటున్నాను సపరేట్గా. సొరకాయలు ఇలా పక్కన ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా పప్పుతో మెత్తగా మెదుపుతున్నానండి. చూసారు కదా, ఇలా కాస్త మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలోకి ఇలా క్లియర్ చేసుకుని ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసాను. ఇది వేయించుకుందాం. చూసారు కదా, ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర కాడలు, అలాగే కాస్త పుదీనా కూడా వేస్తున్నాను. మనం పప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఉడికించిన శనగపప్పు నేను ఇలా పేస్ట్ చేసుకున్నానండి, అది కూడా వేసేస్తున్నాను. ఏంటి వెజ్ హలీం లాగా ఉంది? వెజ్ హలీం లా ఉందా? టేస్ట్ చేస్తారా అలా? ఇప్పుడు నిజంగా వెజ్ హలీం లానే ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులోకి సొరకాయలు కూడా ముందుగా తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేస్తున్నాం. అలాగే నీళ్లు కూడా పోసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి, ఇది కూడా కొంచెం గుజ్జు తీసేసి ఇందులో వేద్దాం. పులుపు కూడా మన ఇష్టము, మనకి ఎంత పులుపు అయితే ఇష్టమో అంతవరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేద్దాము.
ఇది ఉడికిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. మనం కొంచెం పలచగా చూసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మటన్ ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత నీళ్ళు ఇలా పైకి తేలుతాయండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం మటన్ తీసేసి ఇంకొక బౌల్లో వేసుకుందాము. నీళ్లు మాత్రం ఇందులో పెట్టేద్దాము. ఇది మనం ఎసరికి వాడతాం ఈ నీళ్ళని. కలయా ఉడుకుతుందండి, పొంగొచ్చింది కదా, ఈ పొంగు మీద నురుగంతా తీసేయాలన్నమాట. తీసేసి పడేస్తూ ఉండాలి. మటన్ పీసెస్ అన్నీ కూడా ఇలా ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇదంతా కూడా వాటర్ మిగిలిపోయింది. తర్వాత ఎసట్లోకి ఇది వాడదాం. బిర్యానీ కోసం బాండీ పెట్టేసానండి. ఇప్పుడు ఇందులోకి ముందైతే నేను ఆయిల్ వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి లవంగ, చెక్క, యాలకలు, ఇంకా ఇదేమో స్టార్ పువ్వు అండి, ఇదేమో బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కాస్త వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి, ఇదైతే ఆప్షనల్. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేయకుండా ఇలా పొడవుగా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటాలు మగ్గించుకుందామండి. మా ఫ్రెండ్ కూడా చెప్పాడు అనమాట, ఈ పొద్దుగల వండుకోవడం, తినడము ఎంత చాలా వర్క్. ఏదన్నా టాబ్లెట్ లాంటివి ఏమన్నా కనిపెడితే బాగుండు. పొద్దున్న ఒక టాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ కి, మధ్యాహ్నం ఒక బిర్యానీ టాబ్లెట్, సాయంత్రం ఒక రోటీ టాబ్లెట్ సరిపోతుంది. ఇలా అంటే బాగుండేది అంటే నేను అన్నాను, అలా ఉంటే తొందరగానే పోతారు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కదా, మనం వెళ్ళి తెచ్చుకొని కడుక్కొని శుభ్రంగా వండుకుంటే మనకి మనం ఏం తింటున్నామో మనకు తెలుస్తుంది. ఏదో బయట చేసిన టాబ్లెట్లు, బయట ఉన్న ఫుడ్ మనం వేస్తున్నామంటే అందులో ఏమి కలిపారో ఏమేమి ఉన్నాయో తెలియదు. సో మనము ఇంట్లో చేసుకొని తినడం మేలు అన్నమాట. మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ చేసుకొని, ఈ మసాలా పౌడర్లు అవి కూడా వాడొద్దు ఎక్కువగా, అవి డేంజర్ అంట. మొన్న ధౌరాజీ అని చెప్పేసి ఆయన మంచి వీడియోస్ చేస్తుంటాడు, ఆయన వీడియోస్ చూసామన్నమాట. ఏ మసాలా అది? అది ఎవరెస్ట్ వాళ్ళది అనుకుంటానండి. మసాలా అంట. MDH ఒకటి ఉంది, MDH, ఎవరెస్ట్, వాటిలో ఏదో మనకి హాని కలిగించే ఏదో రసాయనం ఏదో ఉందంట, ఇథిలిన్ ఆక్సైడ్ అంట. దాన్ని ఎందుకు వాడతారంటే అది గ్యాస్ రూపంలో ఉంటుందంట. ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి వాడతారన్నమాట. అది ఆ మోతాదు ఎక్కువ ఉంది. అది ఎక్కువ ఉండడం వల్ల అది క్యాన్సర్కి కారణం అవుతుందంట. సో బయట ఫుడ్, బయట మసాలాలు అవి ఏం వాడద్దు అన్నమాట. ఇంట్లో చేసుకొని వాడండి మంచిగా శుభ్రంగా. అట్లీస్ట్ ఒకటండి, మనం ఏం తింటున్నామో మనకు తెలిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. తింటున్న దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమి కలుపున్నాయి కొంచెం తెలిసి ఉండాలి అంతే. ఇక్కడ చూడండి మా బ్యూటిఫుల్ గర్ల్ సనా. సే హాయ్. కమ్ టాక్ టు వ్యూవర్స్. ఇండియన్ డ్రెస్సెస్ ఇక్కడికి తెస్తాం కానీ అసలు వేసుకునేదే ఉండదు. అంటే ఏ అకేషన్ కూడా రాదు కదా తొందరగా మనకి, ఇంకా అలాగే చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఈరోజు సండే కదా, ఎలాగో ఇంట్లో ఉంది, వేసుకుంటాను నేను, ఫ్రెష్ అప్ అయ్యాను అంటే ఇంకా సరే అన్నాను అనమాట. ఇండియన్ డ్రెస్ వేసుకుంది. ఇదేంటి సనా, ఏం డ్రెస్ ఇది? ఇట్స్ లైక్ ఎ శారీ. హాఫ్ సారీ. హాఫ్ శారీ. ఇట్స్ లైక్ ఎ హాఫ్ శారీ. Don't you want to talk to viewers? చెప్పండి, ఏమైనా చెప్పండి. తెలుగులో బాగా మాట్లాడుతున్నాను. మీరు బ్యూటిఫుల్ ఉన్నారంట, వ్యూవర్స్ చెప్తున్నారు. నిజమండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో 4 గ్లాసులు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. ఒక్కో గ్లాసుకి వచ్చేసి మనం 1.5 గ్లాసు నీళ్లు పోసుకోవాలన్నమాట, ఒక గ్లాస్ రైస్కి.
అలాగా నేను 4 గ్లాసులు తీసుకున్నాను కదా రైస్, అంటే 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇది ఉంది కదా గ్రేవీ మనం ఉడకబెట్టుకున్నది ముందు, దీంతో సహా 6 గ్లాసులు రావాలన్నమాట. 4 3 4 3 లెక్క తప్పలేదా? లేదు 5 4 4 5 6 గ్లాసులు అండి. సారీ అండి, ఆకలికి లెక్కలు తప్పులు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ కానివ్వండి లేకపోతే ఉప్పు కానీ యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు అనేవి కొంచెం ఉప్పుగా ఉండాలన్నమాట, మరీ ఎక్కువ సాల్టీగా ఉండాల్సిన అవసరం లేదు. కాస్త ఉప్పుగా ఉంటే అప్పుడు రైస్కి సరిపోతుంది. మన హలియా అయితే అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారా, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. ఎసరు ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి రైస్లో ఉన్న నీళ్లు కూడా వంపేసి ఈ రైస్ కూడా వేస్తున్నానండి. ఇదంతా ఒకసారి కలిపేద్దాం. ఇప్పుడు ఈ రైస్ వాటర్లోకి కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. కొంచెం ఉడికింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి కలిపేసి మసాలా మొత్తం పైకి వచ్చింది చూడండి, చూసారా? ఇదంతా కూడా రైస్లోకి కలిసేటట్టు ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలిసేటట్టు కలిపేసుకున్నాము. రైస్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ఈ మటన్ పీసెస్ కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసి దమ్కి ఇవ్వచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేద్దామండి. దాని తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ ఎలా ఉందో. ఇక్కడైతే చికెన్ పకోడీ కూడా రెడీ అవుతుంది. ఓ 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే మన మటన్ బిర్యానీ అయితే బాగా కుక్ అయిపోయిందండి. పక్కనే చికెన్ పకోడీ కూడా అయిపోయింది, అలాగే హలియా కూడా అయిపోయింది కదా. ఈ హలియా అంటే దాల్చా అని కూడా అంటారండి దీన్ని. అలాగే రైతా కూడా చేశాను. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి రైతా ఏం చూపించలేదు చేసేటప్పుడు. ఇంకేవేమో ఆనియన్స్ ఇంకా నిమ్మకాయలు కట్ చేసి పెట్టేశాను. రేహాన్ ఇప్పటిదాకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఆడి ఇప్పుడు వచ్చాడండి. ఈయనేమో అక్కడ కూర్చుని తింటున్నారు, క్రికెట్ హైలైట్స్ చూస్తూ తింటున్నారు అనమాట. Thanks for watching. మనకి ఈ సెటప్ బాక్స్ లో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు, ఏ ఎపిసోడ్ కావాలంటే ఆ ఎపిసోడ్ మనకు కుదిరిన టైంలో పెట్టుకొని చూడొచ్చు అనమాట. రికార్డ్ అయి ఉంటుంది లైవ్. ఐపీటీవీ అనేసి ఐపీటీవీ కనెక్షన్ పెట్టించుకున్నాము. అన్ని ఛానల్స్ వస్తాయన్నమాట, ఇండియన్ ఛానల్స్. ఇంతకీ బిర్యానీ ఎలా ఉందో చెప్పలేదు. బాగుంది. బాగుందా? అంటే మా పెద్దమ్మ చేసినట్టే ఉందా? అంత మాలకు రాలేదు కానీ ఓకే, మొత్తంగా ఉంది. అవునా? అది టేస్టే వేరు. మా పెద్దమ్మ నిజంగా బాగా చేస్తుంది బిర్యానీ. ఎలా ఉంది సనా? హౌ ఇస్ ఇట్? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.